నమస్తే. నేను మీ బాబీ వర్ధన్. బీబీసీ వాయిస్ ఛానల్లోని కామెంటరీ బాక్స్ కార్యక్రమానికి స్వాగతం. వారం వార్తా సమాహారం కార్యక్రమంలో ఇవాళ ఈ వారంలో జరిగిన కొన్ని ముఖ్యమైన అంశాలకు సంబంధించి విశ్లేషణ చేయడానికి నేను మీ ముందుకు వచ్చాను. వాటిల్లో అందరి దృష్టిని ఆకర్షించిన ప్రధాన వార్త ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ చేసిన దిష్టి వ్యాఖ్యలు. ఆయన ఈ మధ్య కోనసీమ పర్యటనకు వెళ్ళారు. అక్కడ కొబ్బరి చెట్లు చూసి చలించిపోయారు. ఎందుకంటే ఒకప్పుడు పచ్చగా కళకళలాడుతూ ఉండే కొబ్బరి చెట్లు అన్నీ మోడు వారిపోయి మొండ్యాల్లాగా తయారడನ್ನು చూసి ఆయన కాస్తంత ఆవేదన చెందారు. ఆ క్రమంలోనే ఆయన కొన్ని వ్యాఖ్యలు చేశారు. ఆ ఉద్వేగభరితమైన క్షణాల్లో ఒకప్పుడు కోనసీమ పచ్చదనంతో కళకళలాడేది, ముఖ్యంగా కొబ్బరి చెట్లు అందలతో విరాజిల్లేది. అలాంటిది ఇవాళ ఇలా అయిపోవటం అనేది దానికి కారణం ఏంటంటే దిష్టి కొట్టింది అని చెప్పి ఆయన ఒక వ్యాఖ్య చేశారు. బహుశా అలవోకగా అన్నారు, అంతరార్థం తెలిసి అన్నారో తెలియదు. కానీ అసలు ఆంధ్ర రాష్ట్రం విడిపోవడానికి ఈ కోనసీమ పచ్చని అందాలు కూడా ఒక కారణం అని చెప్పి వేరే కోణాన్ని కూడా ఆయన బయటికి తీశారు. అదేంటి అంటే తెలంగాణ వాళ్ళు కూడా మన పచ్చదనాన్ని చూసి మురిసిపోతుండేవాళ్ళు. ఆయన ముఖ్యంగా కోనసీమను చూసి చాలా సంతోషపడేవాళ్ళు. బహుశా దానివల్లే మనకి దిష్టి కొట్టిందేమో అని చెప్పి ఆయన మామూలుగా అనేశారు. కానీ అది అంత తేలిగ్గా సమసిపోతుందని ఎవరు ఊహించలేదు. ఇది అత్యంత వివాదాస్పదం అయిపోయింది. ప్రక్క రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టించింది. ఇక వాళ్ళు సెంటిమెంటల్కు ప్రాధాన్యత ఇస్తారు కనుక వాళ్ళు దుమారం ఎత్తేసారు. పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి, ఒక తెలంగాణ వాళ్ళంటే దిష్టి కొట్టే వాళ్ళగా కనపడుతున్నారా, దిష్టి బొమ్మల్ని సాధారణంగా పంట పొలాల్లో పెడతారు, అంటే మేము దిష్టితో సమానమా మేము అని చెప్పి రకరకాల అర్థాలు తీసి వాళ్ళు విమర్శలు చేశారు. ముఖ్యంగా మన సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారు అయితే ఆయన విలేకరులతోనే మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ అవగాహన రాహిత్యంతో మాట్లాడుతున్నారు, ఆయనకి దిష్టి అనే దానికి అర్థం తెలియదు, మన తెలంగాణలో దాని గురించి చాలా చాలా ఎక్కువ మాట్లాడుకుంటూ ఉంటారు, పైగా తెలంగాణ వాసులకు సెంటిమెంట్లు అంటే చాలా ప్రాణం ఇస్తారు, అలాంటి వారి మీద ఆయన అలా చేయటం అనేది, పైగా రాష్ట్రం విడిపోయి 10 ఏళ్ళు దాటిపోయినా కూడా అందరూ స్నేహభావంతో మెలుగుతున్న క్షణాల్లో ఆయన ఈ వ్యాఖ్యలు చేయటం మళ్ళీ అది వివాదాలు రగించడానికి అని చెప్పి ఆయన అంటూ, ఇక్కడి నుంచి ఆయన సినిమాలు ఆయన కనుక బేషరతుగా క్షమాపణలు చెప్పకపోతే పవన్ కళ్యాణ్ గారు ఆయన సినిమాలు మా రాష్ట్రంలో ఆడే ప్రసక్తి లేదు అని చెప్పి ఆయన అన్నారు. ఇక మరో మంత్రి పొన్నం ప్రభాకర్, రవాణా శాఖ మంత్రి, ఆయన కూడా సేమ్ తనదైన శైలిలో ఆయన మాట్లాడారు. తక్షణమే పవన్ కళ్యాణ్ క్షమాపణ చెప్పాలి, ఆయన తెలంగాణ ప్రజల మనోభావాలను బాగా దెబ్బతీశారని చెప్పి ఆయన కూడా మాట్లాడారు. ఇక అధికార పార్టీకి చెందిన ఇంకొంతమంది అలా చేశారు. ఇక బీఎస్ఆర్ పార్టీకి చెందిన జగదీశ్వర్ రెడ్డి గారు, మాజీ మంత్రి, ఆయన కూడా చాలా ఆగ్రహావేశాలు వ్యక్తం చేశారు. ఏంటి అసలు దిష్టి అనేదాన్ని సైంటిఫిక్గా మనం ఏమైనా మాట్లాడవచ్చా అని చెప్పి మాట్లాడుతూనే, పైగా తెలంగాణ వాళ్ళకి ఆశీస్సులు అందించడమే తప్ప దిష్టి కొట్టడం అనేది తెలియదు, మరి ఆయన ఏ ఉద్దేశంతో అన్నారు, ఏదేమైనా సరే ఆయన క్షమాపణ చెప్పాల్సిందే అని చెప్పి ఆయన కూడా ఒక కామెంట్ చేశారు. ఇదిలా ఉండగా ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ పార్టీకి అధ్యక్షురాలుగా ఉంటున్న వైఎస్ షర్మిల గారు కూడా కొత్త పల్లవి అందుకున్నారు. పవన్ కళ్యాణ్ గారు తెలంగాణ సెంటిమెంట్ను పూర్తిగా అవమానించారని, ఆయన బేషరతుగా క్షమాపణ చెప్పాలని కూడా ఆవిడ డిమాండ్ చేశారు. ఇదిలా ఉండగా ఇక మన రాష్ట్రంలో కూడా మాజీ మంత్రి పేర్ని నాని గారు కూడా దీని మీద కొంత స్పందించారు. దిష్టి అనేది అన్సైంటిఫిక్, అశాస్త్రీయమైంది. మరి పవన్ కళ్యాణ్ గారు సొంత హోదాలో లేకపోతే సనాతనవాదిగా ఆ మాట అన్నారో, ఉప ముఖ్యమంత్రిగా ఆ వ్యాఖ్యలు చేశారో తెలియదు. కానీ ఒకవేళ ఉప ముఖ్యమంత్రిగా ఆ వ్యాఖ్యలు చేస్తే అధికారికంగా అశాస్త్రీయమైన వ్యాఖ్యానాలు చేయడానికి ఆయనకు హక్కు లేదు, అది ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని అవమానించినట్టే అని చెప్పి వీళ్ళు కూడా ఇక్కడ మొత్తానికి అనుకోకుండా, అలవోకగా, లేకపోతే అప్రమత్తత లేకుండా పవన్ కళ్యాణ్ గారు చేసిన ఆ వ్యాఖ్యలు ప్రస్తుతం తీవ్ర దుమారాన్ని రేపాయి. ఇదిలా ఉంటే వెంటనే రిపేర్ చేసే కార్యక్రమంలో అంటే దిద్దుబాటు చర్యల్లో భాగంగా జనసేన పార్టీ కార్యాలయం ఒక లేఖ విడుదల చేసింది. పవన్ కళ్యాణ్ గారు ఆ ఉద్దేశంతో అనలేదు,
ఆయన ఏదో మాట వరుసకు అలాగని అనేసారంటే దిష్టిని అంటారు కదా, ఏదైనా ఒక ఒక వ్యక్తి అభివృద్ధి చెందుతుంటే అది పోవడానికి కొంతమంది చేసే ప్రయత్నమే దిష్టి అనే ఆ ఉద్దేశంతో అన్నారు తప్ప ఆయన కావాలనే తెలంగాణను కించపరచలేదు అని చెప్పి అన్నారు. అయినా సరే అక్కడ ఈ ఈ దుమారం సద్దుమణగపోయేసరికి ఇక టూరిజం శాఖ మంత్రి అలాగే మన సినిమాటోగ్రఫీ మంత్రి దుర్గేష్ గారు కూడా మరో వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. పవన్ కళ్యాణ్ గారికి తెలంగాణ అంటే అమితమైన ప్రేమ. ఆయన అలాంటి మనిషి తెలంగాణను విమర్శించు దుర్భాషలాడే సాహసం చేస్తారని మేము అనుకోవట్లేదు. ఆయన కేవలము అక్కడ ఉన్న సందర్భాన్ని బట్టి ఆయన అన్నారు తప్ప దాన్ని పెడార్థాలు తీసి విభేదాలు సృష్టించొద్దు అని చెప్పి ఆయన కూడా చెప్పారు. చూద్దాం. మొత్తానికి ప్రస్తుతానికైతే నిశ్శబ్దంగా ఉంది. బహుశా వాళ్ళు శాంతించారో తెలియదు. పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ విషయం సంబంధించి కాస్తంత మనసు నొచ్చుకున్నట్టుగా కూడా తెలుస్తుంది. ఈ వార్తే ఈ వారం అత్యంత ప్రధానంగా అందరినీ ఆకర్షించింది. సోషల్ మీడియాలో కూడా హల్చల్ చేస్తూ ఉంది. ఇక రెండో వార్త కేంద్ర ప్రభుత్వానికి సంబంధించింది. సైబర్ నేరాలను నియంత్రించే సాకుతో కేంద్ర ప్రభుత్వం ఒక సంచార్ సాథి అని ఒక యాప్ని తీసుకొచ్చింది. ఆ యాప్ ఒకవేళ సైబర్ నేరగాళ్ళు కార్యకలాపాలు ఎక్కడెక్కడ చేస్తూ ఉంటే దాన్ని ట్రాక్ చేసి వాళ్ళని పట్టుకోవడానికి ఉద్దేశించింది అని చెప్పి పార్లమెంట్లో సింధియా ప్రకటించారు. అదే టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దాన్ని ప్రకటించారు. దాంతో ప్రతిపక్షాలు మండిపోయినాయి. ఇది వ్యక్తిగత సమాచారాన్ని కాజేయడానికి లేకపోతే కైంకర్యం చేయడానికి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఒకానొక యాప్ తప్ప ఇది నేరస్తులను పట్టుకోవడానికి కాదు అని చెప్పి వాళ్ళు కొత్త అర్థాన్ని తీశారు. పైగా నేనే దీన్ని స్వయంగా డిజైన్ చేసి దీన్ని తీసుకొచ్చాను, దీనివల్ల చాలా లాభాలు ఉంటాయని చెప్పి మన రాష్ట్రానికి చెందిన పెమ్మసాని చంద్రశేఖర్ గారు, ఆయన ఉప మంత్రి ఆ శాఖకు, టెలికాం శాఖకు, ఆయన కూడా నేను వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ ప్రతిపక్షాలు, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి వాళ్ళు దీన్ని అసలు ససేమెరా ఒప్పుకునే ప్రసక్తి లేదని చెప్పి తీవ్రమైన గందరగోళం చేశారు. పైగా కేంద్ర ప్రభుత్వము ఈ మొబైల్ తయారీ కేంద్రాలు కంపెనీలకు అలాగే దిగుమతి చేసుకునే కంపెనీలకు కూడా ఉత్తర్వులు జారీ చేసింది. ఆ మొబైల్ వచ్చేటప్పటికే ముందుగానే ప్రీ ఇన్స్టాల్ ఆ ఫోను విక్రయానికి వచ్చే ముందే దాంట్లో ఈ సంచార సాథి అనే ఒక యాప్ని మీరు ఇన్స్టాల్ చేయాలి అని చెప్పి ఉత్తర్వులు జారీ చేయటం మరింత దుమారాన్ని లేపింది. అంటే మీరు తప్పనిసరి మళ్ళా జ్యోతిరాదిత్య సింధియా గారు కూడా దానికి సంజేషి చెప్పే ప్రయత్నం చేశారు. ఇది కంపల్సరీ అయితే కాదు, ఐచ్ఛికం మాత్రమే, ఆప్షనల్ మాత్రమే. ఒకవేళ మీరు దాన్ని వద్దు అనుకుంటే డిలీట్ చేసే అవకాశాన్ని కూడా దాంట్లో మేము కల్పించాము అని చెప్పి ఆయన సంజయ్ ఇచ్చే ప్రయత్నం చేశారు. కానీ కాంగ్రెస్ మాత్రం ఏమాత్రం వెనక తగ్గలేదు. ఇది ప్రజాస్వామ్య దేశం. ప్రజాస్వామ్య దేశంలో వ్యక్తుల గోప్యతకు చట్టబద్ధత ఉంది. అలాంటి గోప్యతను కూడా మీరు తీసేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు అని చెప్పి, పైగా కేంద్ర ప్రభుత్వం 90 రోజుల్లోప ఈ కార్యక్రమం చేయాలి అని చెప్పి ఉత్పత్తిదారులకు, దిగుమతిదారులకు జారీ చేసినట్టుగా కనిపిస్తుంది కదా. దాన్నే గట్టిగా పట్టుకున్నారు. ఆమ్ ఆద్మీ పార్టీ అయితే ఇది ప్రజాస్వామ్యమా లేకపోతే నియంతృత్వ రాజ్యమా అని చెప్పి వారు ప్రశ్నించిన దాంట్లో వాళ్ళు తీసిన ఒకానొక అంశం ఏంటంటే, ఇది కనీసం ప్రతిపక్షాలకు కానీ ప్రజలకు కానీ ఏమాత్రం సమాచారం ఇవ్వకుండా ఉన్నట్టుండి సడన్గా దీన్ని తీసుకురావటం వెనక రహస్యం ఏంటో అది చెప్పకనే చెప్తున్నది. కనుక దీన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని చెప్పి డిమాండ్ చేయడంతో 2 రోజుల పాటు పార్లమెంట్లో చాలా పెద్ద గొడవ జరిగింది. ఆ తర్వాత టెలికాం శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా దాన్ని వెనక్కి తీసుకుంటున్నట్టు ప్రకటించడంతో ప్రస్తుతానికైతే ఆ సమస్య సద్దుమణిగింది. ఈ వార్త కూడా ఈసారి అందులో 1వ తేదీ నుంచి పార్లమెంటు సమావేశాలు వేడిగా ప్రారంభమైన తర్వాత ఈ అంశం వచ్చింది కనుక పనిలో పనిగా దాన్ని చాలా పెద్ద గందరగోళమైన అంశంగా చేశారు. సో అది కూడా ఒక ప్రధానమైన వార్తగా ఈ వారంలో ప్రజల నోళ్ళలో నానింది. ఇక 3వ అంశానికి వచ్చేసరికి అది అతి ముఖ్యమైన అంశం. ఇది అమరావతి. సో మన రాష్ట్రం ఏర్పడిన తర్వాత రాజధాని కావాలి అనే అంశం పట్ల రకరకాల అభిప్రాయాలు వచ్చాయి. మొట్టమొదటిసారి ముఖ్యమంత్రి అయిన, అంటే రాష్ట్రం విడిపోయినాక మొదటి ముఖ్యమంత్రిగా వచ్చిన చంద్రబాబు నాయుడు గారు అమరావతిలో రాష్ట్ర రాజధాని నిర్మించాలని చెప్పి అక్కడ దాదాపు 50,000 ఎకరాల భూసేకరణ కూడా చేశారు. అనేక పనులు చేశారు.
అలాగే తాత్కాలికమనే పేరుతో సచివాలయం నిర్మించారు, హైకోర్టు నిర్మించారు, ఇంకా కొన్ని ఆఫీసులను కూడా సిఆర్డీఏ లాంటి ఆఫీసులను కూడా అప్పటికే ఆయన ఏర్పాటు చేశారు. రాజధాని ఖచ్చితంగా అమరావతి అనే దాని స్థిరాభిప్రాయంతో ఆయన ముందుకెళ్తున్నారు. ఆ తర్వాత 2019 ఎన్నికలు జరిగినప్పుడు మన జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అసలు అంతకుముందు ఈ సవరణ విభజన చట్టం 2014లో చెప్పిన దాని ప్రకారం అయితే ప్రస్తుతానికి ఆంధ్రప్రదేశ్కి రాజధానిగా అంటే 10 ఏళ్ల పాటు తెలంగాణలోని హైదరాబాదే ఉమ్మడి రాష్ట్రాలకు రాజధానిగా ఉంటుంది. 10 ఏళ్ల తర్వాత దాన్ని వాళ్ళు కొత్తగా రాజధాని నిర్మించుకున్న తర్వాత అది ఆటోమేటిక్గా ఆ గడువు తీరిపోతుందని చెప్పి దాంట్లో ప్రస్తావించారు సవరణ చట్టం 2014లో. సో తదనుగుణంగానే మనం అక్కడ 10 సంవత్సరాలు ఉండాలి. కాకపోతే అక్కడ సహాయ నిరాకరణ మనం అసలు ఆంధ్ర వాళ్ళంటే లెక్కలేనితనంగా వాళ్ళందరూ ఉండటంతో మొదటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మనం అక్కడ ఉండలేమని చెప్పి ఆయన వచ్చేసి ఇక్కడ అమరావతిలో కొన్ని తాత్కాలిక నిర్మాణాలు చేసి కానీ 19లో అధికారంలోకి వచ్చిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసలు పూర్తిగా దాన్ని విస్మరించేసింది. వాళ్ళ కొత్త స్లోగన్ ఏంటంటే 3 రాజధానులు కావాలని. విశాఖపట్నంలో శాసన ఇది ఉండాలి, సెక్రటరియట్ అవన్నీ ఉండాలి, అమరావతిలో యథాతథంగా శాసనసభ ఉంటుంది, కర్నూలులో హైకోర్టు ఉంటుందని న్యాయ రాజధాని, ఇలా 3 రాజధానులు ఉంటాయని చెప్పి 5 ఏళ్ల పాటు వాళ్ళు దాన్ని అలాగే సాగదీస్తూ వచ్చారు. ఏ నిర్ణయం తీసుకోకముందే మళ్ళీ ఎన్నికలు వచ్చాయి. ఎన్నికల్లో ఈసారి కూటమి పేరుతో చంద్రబాబు నాయుడే మళ్ళీ సీఎం అయ్యారు. సో మళ్ళీ దీనికి జవసత్వాలు వచ్చినట్టుగా అయింది అమరావతికి. సో అమరావతికి ఇప్పుడున్న 50,000 ఎకరాలతో పాటుగా మరో 16,000 ఎకరాలు కూడా కావాలని చెప్పి, ఎందుకంటే విదేశీ కంపెనీలు చాలా వస్తున్నాయి ఇక్కడ పెట్టుబడులు పెట్టడానికి, కనుక వాళ్లకు భూములు కేటాయించడానికి మరింత భూమి కావాలి. 16,000 పైచిలుకు ఎకరాల భూమి కావాలని చెప్పి నోటిఫికేషన్ కూడా జారీ చేశారు. రైతులతో త్రిసభ్య కమిటీతో ఇందాక మనం అనుకున్న పెంసాని చంద్రశేఖర్ గారు, శ్రావణ కుమార్ గారు, అలాగే మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ గారితో కూడిన త్రిసభ్య కమిటీ వేశారు. ఆ కమిటీలో వాళ్ళు మాట్లాడిన తర్వాత రైతులు ఒప్పుకున్నారు. కొంతమంది ఒప్పుకోకపోతే దాన్ని ఇప్పుడు సేకరిస్తారని చెప్పి అంటున్నారు. సో ఇలాంటి దశలో ఎన్నాళ్ళు మనం ఈ అమరావతి అని చెబుతున్నాం, కానీ అది కేవలం ఎక్కడో మాటల్లో ఉంది, కానీ ఎక్కడ దానికి చట్టబద్ధత లేదు. అది ఒక పెద్ద లోపంగా ఇప్పటిదాకా మనకు వచ్చింది. అందుకే చంద్రబాబు నాయుడు గారు ఈసారి చాలా జాగ్రత్తలు తీసుకుంటున్నారు. ప్రతి అడుగు శాశ్వతమైన రాజధాని కావాలనే కోణంలోంచి ఆయన చూస్తున్నారు. అందువల్లనే దానికి చట్టబద్ధత కల్పించడం కోసం విభజన చట్టం 2014లో 10 ఏళ్ల పాటు హైదరాబాద్ రాజధానిగా ఉంటుంది అనే వాక్యంలో సవరణ చేసి హైదరాబాద్ను తీసేసి అమరావతి అని పెట్టారు. అక్కడ అసలు 10 ఏళ్ళు అనేది కూడా తీసేశారు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ కొత్త రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుంది అనే ఒక సవరణ చేసి దాన్ని న్యాయశాఖ పంపించారు. కేంద్ర న్యాయశాఖ దీన్ని ఇప్పటికే దానికి ఆమోదం తెలిపింది. ఇప్పుడు పార్లమెంట్లో పెట్టబోతున్నారు. పార్లమెంటు ఆమోదం కూడా పొందిన తర్వాత అది గజెట్ రూపంలో బయటకు వస్తుంది. అప్పుడు అమరావతి అఫీషియల్గా చట్టబద్ధంగా మన రాష్ట్రానికి రాజధాని అవుతుంది. సో దీనికి వడివడిగా అడుగులు వేస్తున్నట్టు కనిపిస్తుంది. ఈ అంశము సాధారణంగానే ఎక్కువ మందిని ఆకర్షించింది. ఎందువల్లంటే ఇప్పటిదాకా అతిగతి లేకుండా, ఒక రాజధాని అంటూ లేకుండా ఉన్న పరిస్థితుల నుంచి ఒక శాశ్వత రాజధాని, అది విశ్వనగరంగా మన చంద్రబాబు నాయుడు గారు చెప్తున్న మాటల ప్రకారం అయితే అంతర్జాతీయంగా అతిపెద్ద ఒక రాజధానిగా ఇది ఏర్పాటవబోతుంది. ఎయిర్పోర్ట్లు, విద్యాశాఖలు, ఐటీ సెంటర్లు, క్వాంటమ్ వ్యాలీలు ఇవన్నీ అక్కడికి వచ్చేస్తాయి. అప్పుడు మనం విశ్వనగరంగా అమరావతిని చేయొచ్చు అని చెప్పి ఆయన ఒక ఊహాత్మక ప్రణాళికలు చేస్తున్నారు. బహుశా అవి సక్సెస్ అయ్యే దిశగానే అడుగులు పడుతున్నట్టుగా కనిపిస్తుంది. ఈ వార్త చాలా ప్రముఖంగా వచ్చింది. సో మరో వివాదాస్పదమైన వార్త కూడా ఈ వారంలో ఎక్కువ ప్రజల నోడల్లో నానింది. అదేంటంటే ఉపసభాపతి, ఇప్పుడు ప్రస్తుతం ఉపసభాపతి, అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈ రఘురామకృష్ణరాజు గారు, వారిని కస్టడీలో ఉండగా అంతమొందించే ప్రయత్నం చేశారు అనే ఆరోపణల మీద సస్పెండ్ అయిన
దాంతోపాటుగా ఆయన ప్రభుత్వ అనుమతి లేకుండా ప్రభుత్వ ధనంతో అనేక సార్లు విదేశాలకు వెళ్ళొచ్చారు అనే అభియోగం కూడా ఆయన మీద ఉంది. ఈ 2 కారణాల చేత ఐపీఎస్ సీనియర్ ఐపీఎస్ అధికారి సునీల్ కుమార్ గారిని కూటమి ప్రభుత్వం సస్పెండ్ చేసింది. సస్పెండ్ చేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు దాన్ని పొడిగించినట్టుగా కూడా కనిపిస్తుంది. ఆయన ఇటీవల అనకాపల్లి జిల్లాలోని చోడవరం అనే ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహావిష్కరణకు వచ్చారు. విగ్రహావిష్కరణ అయిపోయిన తర్వాత జరిగిన సభలో ఆయన మాట్లాడింది కాస్తంత వివాదాస్పదం అయిపోయింది. రాజకీయ దళితుల పోరాటం అంతా ఏంటంటే రాజ్యాధికారం కోసమే అని చెప్పి గతంలో అది కృష్ణమాదిగ ఆధ్వర్యంలో జరిగిన మరెవరి ఆధ్వర్యంలో జరిగిన మాలల సంఘటనతో జరిగిన సో మొత్తానికి దళితులకు రాజ్యాధికారం కావాలి అనేది ఉంది. కానీ అది ఈ సుదీర్ఘ భవిష్యత్తులో అది అయ్యే పనిగా లేదు కనుక అని ఆయన ఒక సజెస్ట్ చేశారు. కాపులు దళితులు కనుక కలిస్తే రాజ్యాధికారం ఈజీగా వచ్చేస్తుంది. మీ కాపు నాయకుడికి ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, మా దళితులకు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వండి, అప్పుడు అధికారం మనదే. జనాభాలో అత్యధికంగా ఉన్న కాపులు గనక దళితులతో కలిసి వస్తే తప్పనిసరిగా రాజ్యాధికారం మనదే. మాకు 3 నాయకులు ఉన్నారు. వాళ్ళలో మాజీ ఎంపీ హర్ష్ కుమార్, అలాగే కొత్త పార్టీ పెట్టిన ఈయన జడా శ్రావణ్ కుమార్, అలాగే ఇంకో కొత్త పార్టీ పెట్టిన విజయ్ కుమార్. ఈ 3 గొప్పవాళ్ళు మాకున్నారు. వాళ్ళలో ఎవరికైనా మీరు ఉప ముఖ్యమంత్రి పదవి ఇవ్వచ్చు అని చెప్పి ఆయన ఒక వయా మీడియా పరిష్కార మార్గాన్ని చెప్పినట్టు ఆయన ఆ వేదిక మీద చెప్పారు. అది అక్కడున్న వాళ్ళందరికీ చాలా సంతోషాన్ని ఇచ్చింది. ఎందువల్లనంటే నిజంగానే ఈ 2 పార్టీలు కలిస్తే ఒకప్పుడు మన రాష్ట్రంలో ఉన్నవి 2 సామాజిక వర్గాలు మాత్రమే ఈ రాష్ట్రాన్ని పరిపాలిస్తూ వచ్చినాయి. ఆ 2 సామాజిక వర్గాలు జనాభా రీత్యా చూస్తే చాలా తక్కువ. అది ఎందువల్లంటే ఇతరుల తాలూకు అనైక్యతను వాళ్ళు క్యాష్ చేసుకుంటున్నారనే వాదన ఎప్పటి నుంచో ఉంది. సో దానికి సొల్యూషన్గా ఆయన అలవోకగా ఆ మాట చెప్పాడు. కాపులు దళితులు కనుక కలిస్తే తప్పనిసరిగా రాజ్యాధికారాన్ని చేయటం అనేది చాలా సాధ్యమవుతుంది అని చెప్పారు. ఇది దళితులలో చాలామందికి సంతోషాన్ని ఇచ్చిన బట్ కాపులు మాత్రం మౌనాన్ని ప్రదర్శించారు. ఎప్పుడెప్పుడు ఆయన ఎదురు చూస్తున్న ఉపసభాపతి రఘురామకృష్ణరాజు గారు మాత్రం దీన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. ఏంటి అఖిల భారత సర్వీసుల్లో ఉన్న వ్యక్తి ఇలాంటి వ్యాఖ్యలు చేయొచ్చా, ముందు అర్జెంట్ కానీ సస్పెన్షన్ కాదు ఊస్టింగ్ చేయాలి అని చెప్పి చాలా దుందుడు. ఆయన స్వభావమే అంత కదా, ఏది చేసినా కూడా అది తెగేదాకా లాగుతారు కదా. సో ఆ మాట అనేసారు. దాంతో రాష్ట్రంలో ఉన్న దళిత సంఘాలన్నీ ఒకటైపోయినాయి. సో ముఖ్యంగా విశాఖ కేంద్రంగా పనిచేసే విధసం అంటే విస్తృత దళిత సంఘాల సమాఖ్య అంటే బూసి వెంకటరావు గారి ఆధ్వర్యంలో నడిచే ఈ సంస్థ విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి రఘురామకృష్ణరాజు గారిని అర్జెంటుగా సస్పెండ్ చేయాలి. ఆయన ఉపసభాధిపతి దాంట్లో ఉండి ఏ రాజకీయాలకు సంబంధించి మాట్లాడకూడదు, అలాంటిది ఆయన మాట్లాడారు. పైగా మా సునీల్ కుమార్ గారు ఏదో రాజ్యాంగేతర శక్తిగా ఆయన మాట్లాడేశారు, రాజకీయాలు మాట్లాడేశారు అని చెప్పి అంటున్నారు. కనుక దీన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఆ మాటలు వెనక్కి తీసుకోవాలి, క్షమాపణ చెప్పాలి, లేదంటే ఉద్యమం చేస్తామని చెప్పి విదసం అనే సంస్థ ప్రకటించింది. ఇదిలా ఉండగా అఖిల భారత సర్వీసుల సవరణ బిల్లు లేకపోతే పరిరక్షణ బిల్లు 1969 ప్రకారం ఈ ఐఏఎస్లు ఐపీఎస్లు సొంత అభిప్రాయాలు ఏమి ఉండకూడదు పదవిలో ఉండగా, అంటే సర్వీసులో ఉండగా. రాజకీయాలు ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించి ఎలాంటి వ్యాఖ్యలు చేయకూడదు, అలాగే రాజకీయ పక్షానికి మద్దతు ఇస్తూ మాట్లాడకూడదు అనే ఒక నిబంధన ఉంది అని చెప్పి కొంతమంది సీనియర్ ఐఏఎస్ ఆఫీసర్లు కూడా చెప్తూ ఉన్నారు. అయితే ఇది కావాలనే సునీల్ కుమార్ గారు చేశారా లేకపోతే అది ఒక సలహాలాగా చేశారా అనే దాని గురించే ఇప్పుడు తర్జన భర్జన జరుగుతున్నాయి. ఈ వార్త కూడా చాలా ప్రముఖంగా వచ్చింది ఈ వారంలో. ఇక తాజాగా వచ్చిన వార్త ఏంటంటే ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ మన దేశానికి వచ్చారు. ఆయనకి మన దేశ ప్రధాని మోడీ గారు ఎయిర్పోర్ట్కి వెళ్ళి మరీ స్వాగతం చెప్పారు. మన సాంప్రదాయ నృత్యాలతో మన సాంప్రదాయాన్ని ఉట్టిపడేలాగా ఆయనకి స్వాగత సన్నాహాలు చేశారు. ఆయన కూడా చాలా సంతోషించారు. కరచాలనం తర్వాత ఇద్దరు కౌగిలించుకున్నారు. ఆ కౌగిలించుకున్నప్పుడు వాళ్ళ మధ్య ఏ మాటలు జరిగినా తెలియదు, కానీ ఆ తర్వాత నేరుగా ఒకే కారులో ఇద్దరు ప్రధాని మోదీ ఇంటికి వెళ్ళారు. ఆయన ఆ రోజు పుతిన్ గారికి విందు కూడా ఏర్పాటు చేశారు, ప్రధానమంత్రి హోదాలో కాదు మోడీ హోదాలో.
చేశారు. ఆ తర్వాత చాలా ద్వైపాక్షిక సంబంధాల గురించి మాట్లాడుకున్నారు. చాలా ఎక్కువ ఎక్కువ వీళ్ళిద్దరి మైత్రీ బంధం చాలా కాలం ఉండాలి అని చెప్పి అనుకున్నారు. పనిలో పనిగా పుతిన్ ఆ తర్వాత ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్వ్యూలో చాలా కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు కూడా చేశారు. భారత్ రష్యా బంధం అనే దాన్ని ఎవరూ దాన్ని విడదీయలేని పరిస్థితి. కొంతమంది భారత ఎదుగుదలను చూసి కుళ్ళుకుంటున్నారు అని చెప్పి పరోక్షంగా ఆయన ట్రంప్ మీద వ్యాఖ్యలు చేశారు. భారత రష్యా మధ్య ప్రస్తుతం కొనసాగుతున్న చమురు ఎగుమతి దిగుమతుల ఆ కార్యక్రమం అనేది ఇంకా కొనసాగుతూనే ఉంటుంది. ఎవరో చెప్పినంత మాత్రాన మేము భయపడిపోయి విడిపోయే కార్యక్రమం అయితే లేదు. ఇంకా మా బంధం పటిష్టమవుతుంది. భవిష్యత్తులో మరిన్ని ఒప్పందాలు చేసుకునే ఆస్కారం ఉన్నది. అక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి అక్కడికి పరస్పరంగా మేము ఎగుమతులు దిగుమతులు చేసుకునే ఆస్కారం కూడా ఉంది అని చెప్పి ఇరు వర్గాల నాయకులు చెప్పారు. ఇలా ఈ బంధం మరింత కాలం కొనసాగుతుందని కూడా ఆయన హామీ ఇచ్చారు. ఇది కూడా ఇప్పుడు ఈ వారం వచ్చిన వార్తల్లో ఒకానొక ప్రధాన అంశంగా ఉన్నది. మళ్ళీ ఇంకా కొన్ని ముఖ్యమైన అంశాలతో మళ్ళీ నేను వచ్చే వారం మీ ముందుకు వస్తాను. అందాక సెలవు. నమస్తే, మీ బాబీ వర్ధన్.